ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఆమ్లా అండ్ ప్రొమగ్రానెట్తో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఆమ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. రఫ్గా చాప్ చేసేసుకొని సీడ్ తీసేసుకున్నాను. ప్రొమగ్రానెట్ కంటే కూడా బీట్రూట్ అండ్ ఆమ్లా కాంబినేషన్ కూడా అయితే చాలా బాగుంటది. అండ్ ప్రొమగ్రానెట్ విత్ బీట్రూట్ చాలా బాగుంటది అనమాట. అండ్ ఆమ్లా అనేది నేను ఇంక్లూడ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇది కూడా బాగుంటది, కాకపోతే కొంచెం పుల్లగా అయితే ఉంటది అనమాట. బట్ ఒక్క ఆమ్లా తీసుకోవడం వల్ల మనకి 20 ఆరెంజెస్ తీసుకున్నంత విటమిన్ సి అంత హైగా అయితే ఉంటది అనమాట. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ డైలీ లైఫ్ లో షుగర్ పేషెంట్స్ కానీ ఆమ్లా పౌడర్ గా తీసుకోవడం కానీ అట్లాగా చాలా జరుగుతూ అయితే ఉంటాయి కదా. దీనివల్ల అంటే రెగ్యులర్ గా కాకపోయినా వీక్లీ ఒక 2 టైమ్స్ కానీ అట్లా తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో యాక్చువల్ గా పచ్చడ్లు కూడా అయితే పెడుతూ అయితే ఉంటారు కదా, ఆమ్లా పచ్చడ్లు అని చెప్పి అట్లాగా. ఆమ్లలో మనకి చాలా మంచి విటమిన్ సి ఉండడం వల్ల మనకి స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ చాలా మంచిది. ప్రొమగ్రానెట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బ్లడ్ మంచిగా ఇంక్రీజ్ అవుద్ది, హిమోగ్లోబిన్ లెవెల్ అనేది మంచిగా ఉంటుంది. నేనైతే ఇదైతే అసలు స్ట్రెయిన్ కూడా అయితే ఏం చేసుకోవట్లేదు. అండ్ మీకు ఏమైనా ఈ జ్యూస్లో ఏమైనా ఆమ్లా యాడ్ చేయడం వల్ల కొంచెం పుల్లగా అలా ఏమైనా అనిపించవచ్చు. దానిపైన అయితే మీరు హనీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా ప్రొమగ్రానెట్ స్వీట్గా అయితే ఉంటుంది కదా, ఆ టేస్ట్ అనేది కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది ఆమ్లా వేయడం వల్ల. మరీ అంత పుల్లగా అయితే ఏమి ఉండదు. దీనిపైన టాపింగ్కి వాటర్ మిలన్ సీడ్స్ అలాంటివైనా యాడ్ చేసుకున్నారంటే ఇంకా పంట కింద తగులుతూ మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ బాగుంటుంది ఇంకా జ్యూస్. అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో మీకు ఒక మిల్లెట్స్ దోశ అయితే ఒక రెసిపీ షేర్ చేశాను కదా, దోశ బ్యాటర్ రెసిపీ. సో ఆ దోశ బ్యాటర్తోనే ఇక్కడైతే నేను దోశలు ఉతప్పాలు ఇవైతే వేస్తున్నాను అనమాట. చాలా చక్కగా అయితే వస్తాయి దోశలు కూడా, అస్సలు అంటుకుపోవడం కానీ అట్లాంటివి అయితే ఏమీ జరగవు. అండ్ మిల్లెట్స్ మనము లంచ్లో కానీ అట్లా తీసుకొని ఆ టేస్ట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా మిల్లెట్స్ ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా దోశ కానీ ఇడ్లీల్లో కానీ అట్లా తీసుకోవడం వల్ల ఇంకా హెల్త్కి మంచిది. ఇలా బ్రేక్ఫాస్ట్ వాటిల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టన్నా ఉంటుంది. అండ్ మనము ఇలా టాప్ చేసుకొని దీనిపైన క్యారెట్ కానీ ఇంకా అలా యాడ్ చేసేసుకున్నామంటే స్టఫింగ్గా ఒక దోశ తిన్నా స్టొమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది దోశ. నేనైతే ఇప్పుడు ఫేషియల్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అనమాట. నేనైతే బ్లష్ విత్ మీ పరిమిత అని చెప్పి ఈ ఛానల్ ఉంది కదా, ఈమె వీడియోస్ అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదేమో 7 minutes వీడియో అనమాట. నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఫేస్ అనేది మంచిగా స్లిమ్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడంతా చీక్స్ కానీ అలా కొంచెం హెవీగా అయితే ఉంటాయి కదా, బుగ్గలు కానీ ఈ ప్లేస్లో కానీ కొంచెం పఫీగా అట్లా అయితే అనిపిస్తుంది కదా, కొంచెం లావ్ అయినప్పుడు కానీ కొంచెం మన బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు కానీ అట్లాగా కనిపిస్తూ అయితే ఉంటుంది కదా. సో వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మనం వెయిట్ లాస్ అనే కాదు, మన ఫేస్ కూడా ఇలా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మనకి చాలా యంగ్ లుక్గా కొంచెం మంచిగా అయితే కనిపిస్తామన్నమాట. ఈమెవి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి. ఈమెవి చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టెంట్గానే ఆ నొప్పి కూడా మనం తెలుస్తుంది అనమాట. ఈమె టైమింగ్ కూడా అయితే పెడుతుంది ఇలాగా. ఈమెతో పాటే మనం ఈ వీడియో పెట్టుకొని ఇలానే 52 seconds అలా అయితే చూపిస్తూ అయితే ఉంటుంది. చీక్ లిప్స్ అని చెప్పి అట్లాగా. సో ఇలా పెట్టుకొని అయితే మనం ఇలా చేస్తూ అయితే ఉండొచ్చు అనమాట. మనకి ఈ పెయిన్ తెలుస్తుంది అనమాట. అని చెప్పి ఒక 50 seconds అని చెప్పి ఇలా చూడ్డము, మౌత్ ఓపెన్ చేసి అలాంటివి అయితే చిన్నవే చెప్తూ ఉంటుంది. జస్ట్ మన ఫేస్ మసిల్స్ ఇవన్నీ కూడా అయితే ఎక్సర్సైజ్ లా అయితే మంచిగా అయితే అవుతాయి అనమాట. కాపీరైట్ పడుతుందేమో ఎక్కువసేపు ఈమె ఛానల్ది చూపిస్తే. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ ఛానల్ని అయితే సజెస్ట్ చేస్తున్నాము. ఈమెకి ఆల్మోస్ట్ 29 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి ట్రస్ట్ చేయండి, నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అయితే చెప్తున్నాను. బాగా అనిపిస్తుంది మనకు కూడా, కాకపోతే రెగ్యులర్గా చేయాలి. 1 week మనకి 15 days 10 days చేసినా కూడా మనకి ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది.
ఇంతకుముందు ఈమె ఎక్సర్సైజెస్ చేసేదాన్ని బిఫోర్ నా మ్యారేజ్ అప్పుడు అట్లా అయితే మంచి ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతాయి ఎక్సర్సైజెస్. ఇక్కడైతే నేను ఎక్సర్సైజెస్ అంతా అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను గ్రేటెడ్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. క్యారెట్ తురుముకొని ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ కూడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పచ్చెనగపప్పు కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది మంచిగా గ్రేట్ చేసుకున్న క్యారెట్లోకి మంచిగా పల్ప్గా అలా తగులుతూ కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాని తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని మాడిపోకుండా అట్లా అయితే తాలింపులోనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు క్యారెట్లో. అండ్ ఇక్కడైతే నేను ఒక 3-4 క్యారెట్ అయితే మంచిగా అయితే గ్రేట్ చేసుకున్నాను. తురుముకున్న క్యారెట్ అంతా కూడా అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను. వేసాక ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం తిప్పుకున్నామంటే దాంట్లో ఉన్న వాటర్ కానీ అట్లాంటివి కొంచెం ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని దాని తర్వాత అయితే కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఓపెన్ ప్యాన్ కుకింగ్ అయితే చేస్తున్నాను. నేను కరివేపాకు ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్లోనే యాడ్ చేస్తే ఏంటంటే కలర్ మారిపోతుంది కదా కరివేపాకు త్వరగా ఆయిల్లో అలా ఫ్రై అయ్యేటప్పుడు. ఇంకా కలర్ కూడా అయితే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా అయితే ఎన్హాన్స్ అవుతుంది తాలింపులో ఇలా వేయడం వల్ల. ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నా, అప్పుడు మర్చిపోయాను. ఇంకా క్యారెట్ వేసిన వెంటనే అయితే ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇంకా నేను ఇది ఓపెన్ ప్యాన్ కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. లిడ్ పెడితే ఏంటి అని అంటే కొంచెం హల్వాలా ముద్దగా అయితే అయిపోతుంది. ఓపెన్ ప్యాన్ కుకింగ్ చేస్తే ఏంటి అని అంటే కొంచెం మనకి కలర్ కూడా అయితే చేంజ్ అవ్వదు. మనం ఎలా అయితే ఆరెంజ్ కలర్గా క్యారెట్ అయితే యాడ్ చేసామో అట్లాగే అయితే ఉంటుంది అనమాట. అండ్ ముద్దగా కూడా అవ్వదు, చాలా పొడి పొడిగా అండ్ చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుంది. స్టవ్ దగ్గర అయితే ఉండి దీన్ని అయితే మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలన్నమాట. మనం తీసుకునే క్యారెట్ క్వాంటిటీ బట్టి ఉంటుంది త్వరగా కుక్ అయిపోవడం. అలా గ్రేట్ చేసుకుంది కాబట్టి చాలా త్వరగా అయితే కుక్ అయిపోతుంది. ఇక్కడైతే నేను తురుముకున్న కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. వేసాక మనం ఎక్కువసేపు కుక్ చేసినా కూడా అయితే బాగోదన్నమాట. ఒక 1 minute కుక్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ టేస్ట్ కూడా అయితే మనకు చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నేను రెగ్యులర్గా ఇలా అయితే గ్రేట్ చేసిన క్యారెట్ ఫ్రై ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాకు 2 years పాప ఉంది కదా, ఈజీగా కట్ చేసుకున్నదైతే పలుగ్గా ఉంటుంది కాబట్టి అట్లా తినేదానికి కష్టం అవుతుంది అనమాట. తనకు కూడా వైట్ రైస్లో ఇలా మిక్స్ చేసేసి ఇంకా పెట్టేస్తా అనమాట. అండ్ ఈజీగా కుక్ అయిపోతుంది, త్వరగా అయిపోద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది క్యారెట్. కారం కోసం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి అదే సరిపోతుంది అనమాట. నేను ఎక్స్ట్రాగా అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఇక్కడైతే నేను పాలక్ పులావ్ అయితే చేస్తున్నాను పాలాకుతో. అండ్ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ఈ మసాలా దినుసులు అన్నీ కూడా అయితే గీలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఒక ఆనియన్ తీసుకున్నాను, అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో అయితే యాడ్ చేసి అండ్ కాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఆకుకూర పప్పు అలాంటివి రొటీన్గా చేసుకుంటూ అయితే ఉంటాం కదా, కొంచెం త్వరగా అయిపోయేలాగా కొంచెం టేస్టీగా ఉండేలాగా ఇలా సింగిల్ పాట్ రైస్లా అయితే ఇలా చేసుకున్నామంటే క్విక్గా అయిపోద్ది, టైం సేవింగ్ అండ్ కుక్కర్ పులావ్ కూడా లా అయితే బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ కొంచెం టమాటాస్ అలాంటివి అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. సన్నగా చాప్ చేసుకున్న పాలక్ కూడా అయితే వాష్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే హాట్ వాటర్లో కాసేపు ఉడికిచ్చి దాన్ని పేస్ట్ చేసుకొని యాడ్ చేస్తారు, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం దీంట్లో కారం అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసి నేను కొంచెం ఊరికనే కాసేపు అయితే లిడ్ పెట్టేసి ఆకంతా కూడా అయితే కొంచెం దగ్గరకు వచ్చేలా అయితే కుక్ చేశాను అనమాట. బిఫోర్ రైస్ వెయ్యక ముందర ఇలా అయితే కుక్ చేశాను. సో అదంతా కూడా ఆకుకూర కొంచెం మంచిగా అయితే మగ్గుతుంది అనమాట కొంచెం లిడ్ పెట్టి కుక్ చేయడం వల్ల. ఆకుకూర అనేది కొంచెం మగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడైతే నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. 1 cup ఆఫ్ రైస్కి 2 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
అండ్ కుక్కర్లో చేస్తున్నాం కదా, ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 విసిల్ అయితే పెట్టుకున్నా అనమాట. 2 విసిల్స్ అలా పెట్టుకున్నాము అని అంటే కొంచెం అడుగంటిపోతుంది ఎట్లా అయినా కుక్కర్లో. ఇలా పెట్టుకున్నామంటే అసలు అడుగంటకుండా మంచిగా నీట్గా అయితే కుక్ అవుతుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి లంచెస్ని, ఈజీగా కూడా అయిపోతాయి అండ్ ఫాస్ట్గా కూడా కుక్ చేసేసుకోగలము 1 pot మీల్ కాబట్టి. అండ్ ఇక్కడైతే నా ప్లేట్ని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడైతే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ చిన్న కప్లో పాలక్ పులావ్ అయితే తీసుకున్నాను అండ్ కీరా అయితే తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా సలాడ్స్ అయితే నాకు మంచిగా బాగా అలవాటు అయిపోయాయి. అండ్ ఇక్కడైతే ఇలా అయితే కట్ చేసుకుంటున్నా, మంచిగా అయితే నీట్గా స్ట్రైట్గా అలా అయితే నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకు చూసేదానికి బాగుంటేనే కదా మనం కూడా ఇష్టంగా తినగలము కటింగ్లో అలాగా. అండ్ ఇక్కడైతే కొంచెం కర్డ్ తీసుకున్నాను అండ్ గ్రేట్ చేసిన క్యారెట్ ఫ్రై ఉంటుంది కదా, అదైతే సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇలా నా లంచ్ ప్లేట్ని అయితే ఈరోజు ఇలా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఈరోజు అయితే బొరుగులు ఉంటాయి కదా, మర్మరాలు, ఇంకా దాంతో అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్ అండ్ ఈజీగా. అండ్ కొంచెం ఆఫ్టర్నూన్ హెవీగా అయితే లంచ్ చేశాను కాబట్టి కొంచెం బిర్యానీ పొట్టకు నిండుగా అయితే ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే దాంట్లోకి కీరా, మ్యాంగో, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో ఇవన్నీ కూడా అయితే చాప్ చేసుకున్నాను అనమాట. అండ్ మ్యాంగో కూడా మంచి ఫ్లేవర్డ్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా యాడ్ చేయడం వల్ల. ఇంకా మీరు దాంట్లో ప్రొమగ్రానెట్ సీడ్స్ కానీ అట్లాంటివి కూడా ఇంకా యాడ్ చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా అయితే మనం దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను అయితే ఇంకా దీంట్లో సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇంకా అలాంటివి కూడా అయితే ఏం యాడ్ చేయట్లేదు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ ప్లేట్ని అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సైడ్కి గ్రేప్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా బొరుగుల మిక్చర్ అయితే ఇలా అయితే తీసుకుంటున్నాను, కీరా ఇవన్నీ కలిపినవి. పైన కొంచెం అయితే చల్లుతున్నాను అనమాట, చాట్ మసాలా చల్లుతున్నాను. అది వేయకపోయినా కొంచెం కీరా, మ్యాంగో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవే మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. చాలా అయితే బాగుంటుంది. ఇది డిన్నర్ కమ్ ఎర్లీ స్నాక్స్ కదా, నేనైతే 6:30, 7 కల్లా అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను మోస్ట్లీ డిన్నర్ని. అండ్ ఇలా అయితే ఆఫ్టర్నూన్ కొంచెం పులావ్ అలా తిన్నాను కాబట్టి ఎక్కువ ఆకలి అయితే ఏం వేయట్లేదు అనమాట. సో అందుకనేసి బొరుగులతో ఇలా అయితే చేసేసుకుంటుంటే ఈజీగా కూడా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు లైక్ చేస్తే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ఆడియన్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది.